వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక నలుగురు కుమార్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆ నలుగురు కుమార్స్ టార్గెట్ రఘురామకృష్ణరాజు, ఉండి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్. సరే, ఈ టార్గెట్ దేనికి అంటే ఆకివీడులో రామాలయం సాక్షి పత్రిక పెట్టినటువంటి చిచ్చు. మరి ఆ చిచ్చుని అనడానికి కూడా లేదు, బికాజ్ 1930 నుంచి కూడా ఆర్ఎస్ఆర్ రికార్డ్స్ వీటన్నిటిలో కూడా రామాలయం ఆలయం ఇదే ఉంది. అదేమి ప్రభుత్వ భూమిలోనా ఇంకోటి అంటే దాని తర్వాత నోటిఫై చేసినటువంటి వాళ్ళు ఏ విధంగా చేశారో తెలియదు. ఆ తర్వాత జరిగినటువంటి కన్వర్షన్స్ అని ఇంకోటి అని అవన్నీ పక్కన పెడితే మొత్తానికి దాన్ని ఒక చెత్త డంపింగ్ యార్డ్గా చేయడం, ఆ తర్వాత ఆ పేపర్ కటింగ్ రావడం, చూడడం, ఆదేశించడం, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి అంటే వీళ్ళు వచ్చి కొట్టడానికి ట్రై చేయడం, తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి ఇక శంకుస్థాపన కార్యక్రమాలు, కృష్ణశిలాలు రావడం, ఇవన్నీ అయిపోయి కోర్టులో స్టేటస్ కో అని చెప్పని సుప్రీంకోర్టు కూడా వెళ్ళి భంగపాటు కాస్త గురయ్యే వచ్చినటువంటి జడ శ్రవణ్ కుమార్, ఆ తర్వాత మిగతా కుమారుల్లో ఎక్కువగా టార్గెట్ చేస్తున్నటువంటిది మాజీ ఐపీఎస్ పివి సునీల్ కుమార్, ఆ తర్వాత కన్ఫర్డ్ ఐఏఎస్ అనుకోవాలా లేదంటే డైరెక్ట్ ఐఏఎస్ మనకు తెలియదు కానీ ఇంకొక పొల్యూషన్ కంట్రోల్ బోర్డుగా దానికి పనిచేసినటువంటి ఇంకొక కుమార్, విజయ్ కుమార్, వీళ్ళందరూ కూడా ఆయన టార్గెట్ చేస్తూ దళిత క్రిస్టియన్లని ఇంకోటని అసలు రాజ్యాంగంలో లేనటువంటి దాన్ని ప్రమోట్ చేసుకోవడానికన్నా ఇంకోటి ఏదో మొత్తానికి చేస్తూ సవాళ్ళు విసురుతూ ఆయన దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్లో రెస్పాన్స్లు ఇవన్నీ తీసుకుంటూ వస్తున్నారు. 164 మంది ఎమ్మెల్యేలని ఇరికించబోతున్నాడు రఘురామకృష్ణరాజు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దుర్మార్గకరమైనటువంటి క్రీడ మొదలుపెట్టినటువంటి రఘురామకృష్ణరాజు రాజకీయంగా ఏ పతనానికి చేరుతారో నాకైతే తెలియదు. కానీ ఈయన మునిగిపోవటం కాకుండా 164 మంది కూటమి ఎమ్మెల్యేలను కూడా నిర్దాక్షిణంగా ముంచేసే పరిస్థితి. ఆకివీడు అనేటువంటి ఒక చిన్న గ్రామంలో పాడుపడిపోయినటువంటి ఒక బిల్డింగ్ ఈరోజు మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. చేసింది వీళ్ళే, ఆ హాట్ టాపిక్ చేసింది వీళ్ళే, ఆ తర్వాత రిపర్కషన్స్ వీళ్ళే, ఇవన్నీ కూడా. ఇక ఈయన పట్టుకుందంటూ ఏది లేదు, అసలు బెదిరింపులకి భయపడేది లేదు అంటూ ఇంకొక చోట మాట్లాడడం. కృష్ణరాజు డీజీపీకి ఫిర్యాదు చేయడంపై జడశ్రవణ్ మండిపడ్డారు. తాను సైతం రఘురామ ఆర్థిక వ్యవహారాల కేసులో ఇన్ప్లీడ్ అవుతానన్నారు. మీరు రాసినటువంటి కంప్లైంట్ వల్ల నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ఒక కమ్యూనిటీని నేనేదో ప్రోత్సహిస్తున్నానని, ఒక కమ్యూనిటీని ఇంకొక కమ్యూనిటీకి మధ్య గొడవలు పెట్టి వాళ్ళ ద్వారా తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నానని మీరు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో డీజీపీతో, ఈ డీజీపీకి ఇచ్చినటువంటి రిపోర్టు ఒకవేళ ఎఫ్ఐఆర్ కట్టినా ఎఫ్ఐఆర్ కట్టకపోయినా దీనివల్ల ఊడేది లేదు, రాలేదు, అంతకంటే లేదు. ఇది మాత్రం కొంచెం మీరు గమనించమని కోరుతున్నాను. చూద్దాం, మీ మీద కేసులు నేను ఇంప్లీడ్ అవుతా. మీకు ఢిల్లీ కోర్టు, రెవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్లో ఇంప్లీడ్ అవుతా. మీ సిబిఐ కేసుల్లో, బ్యాంకు ఎగవేత కేసుల్లో ఇంప్లీడ్ అవుతా. మీరు ఏదేదైతే కేసుల్లో నిందితులుగా ఉన్నారో ఆ నిందితులుగా ఉన్నటువంటి ప్రతి కేసుల్లో పెట్టాం కదా దీక్ష కొనసాగరా, తద్వారా దాని ద్వారా ఇంప్లీడ్ అవుతాం. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు. సో అదొకటి. ఏమన్నా అంటే నా వెంట్రుక పీకలేవు, ఇది నా దారిలోకి రావద్దు, రెచ్చగొట్టద్దు, ఈ టైపు. పైగా ఒక సమరశంఖమనో ఇంకోటనో ఏదో మొత్తానికి ఇది చేశారు, అది అయ్యింది ఆయనకి. సరే, ఈయనతోటి ఉన్నది ఈ పంచాయతీ ఏంటంటే దాదాపు రాష్ట్రంలో ఉన్న చాలామందిని రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా ఇగో ప్రతి స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ కట్టించండి, కేసులు నమోదు చేయండి అని ఒక ఫార్మాట్ ఇచ్చాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా రఘురామకృష్ణరాజు చేస్తున్నాడు అని చెప్పి ఒక ఫార్మాట్ ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కేసులో ప్రతి స్టేషన్లో పెట్టండి అని. సో దానికి ఎగెనిస్ట్ రఘురామకృష్ణరాజు గారు కూడా డీజీపీకి లెటర్ ఆఫ్ సెర్ఫాల్ సో జడ శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఇలాగ రాష్ట్రంలో ఇలా రెచ్చగొట్టి చేస్తున్నాడు, సో దాని మీద తగినటువంటి యాక్షన్ తీసుకోండి అని చెప్పని డీజీపీకి ఇచ్చారు. అది నడుస్తోంది. ఆఫ్టర్ దట్ అంటే అవసరం ఉన్నంతసేపు ఒకలాగా, అవసరం తీరిన తర్వాత ఒకలాగా అని చెప్పి జడ శ్రవణ్ కుమార్ గారి స్టోరీ అనేది అందరికీ తెలిసినటువంటిది. గత 2019-24 మధ్యలో ఎప్పుడు ఏం మాట్లాడారు, ఆ చివరాఖరకు వచ్చి తెలుగుదేశం పార్టీతో వచ్చినటువంటి గ్యాప్, ఏ గ్యాప్, 850 కోట్లు, నియోజకవర్గానికి 5 కోట్ల చొప్పున 850 కోట్ల రూపాయలు ఇవ్వడం, అలాగే 5 సీట్లు వీళ్ళకి కేటాయించడం. ఆ డీల్ కుదరలేదు అనేసరికి ఆయన స్వరం మారింది, ఆయన పంధా మారింది, ఆయన పద్ధతి కూడా మారి ఇప్పుడు ఎలా ఉన్నారనేది మనం చూస్తున్నాం. సో దానికి మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్ చేయడం, అక్కడికి అది అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఇంకేం చెప్పుకుంటూ వచ్చారు. కోర్టులో
అంటే ఎవరు మరి రఘురామకృష్ణరాజు గారి కౌన్సిల్స్ కానీ మిగతా వాళ్ళు కానీ యాక్టివ్గా ఉన్నటువంటి లాయర్స్ కానీ వీళ్ళకి ఆ రూల్స్ తెలీదా, లేదంటే తెలిసినా మాట్లాడకుండా ఉన్నారా? హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు రిజిస్ట్రీస్ దీన్ని అబ్జర్వ్ చేయలేదా? ఆయన నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కింద హీ హ్యాస్ నో ఎనీ రైట్ టు ఇంప్లీడ్ అని అది చాలామంది సీనియర్ అడ్వకేట్స్ చెప్తున్నారు. ఇలా ఉంది మరి ఎందుకు పట్టించుకోవట్లేదు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు రిజిస్ట్రీస్ దగ్గర? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ లిస్ట్ రిలీజ్ చేసింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా వీళ్ళకి రైట్ లేదు. అలాంటిది మరి ఎలా వీళ్ళని అలౌ చేస్తారు అని చెప్పి కూడా కొంతమంది అడుగుతున్నారు. ఇది మన శ్రవణ్ కుమార్ గురించి. సరే, దీక్ష భూని సాగర్ అంటే ఏ దీక్షతోటి ఎక్కడికి సాగుతారో తెలియదు కానీ పివి సునీల్ కుమార్ గారు ఈయన 18 hours బ్యాక్ ఏదో పెట్టారేంటి, ఔత్సాహిక యూట్యూబర్లకి గమనిక, ముఖ్యమైన పనులు ఉన్నందువల్ల 2 రోజులు సోషల్ మీడియా చూసి రిప్లై ఇచ్చే టైం ఉండదు. అలానే మీరు నిరుత్సాహపడద్దు, 2 రోజుల తర్వాత రిప్లై ఉండవచ్చు. దేనికో తెలియదు. సుప్రీంకోర్టు చెప్పిందే చెప్తున్నారు కానీ హైకోర్టు చెప్పింది ఎవరు చెప్పరు. ఎందుకు? సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అనేది ఉన్నత స్థానం ఇంకా పైన ఉంది. హైకోర్టుకి ఎలా ఉంటుంది? హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పుల్ని కానీ లేదంటే ఉత్తర్వులను కానీ క్వాష్ చేయగలుగుతుందా, సవాల్ చేయగలుగుతుందా? హైకోర్టు కూడా పనిచేయాల్సింది సుప్రీంకోర్టు అండర్లోనే కదా. అది మరి ఐపీఎస్ గారికి ఎందుకు గుర్తురాలేదో తెలియదు. నిన్న ఏదో మెసేజ్ చేసి అంటే రఘురామకృష్ణరాజు గారు అడిగారు ఈయనకిను పివి సునీల్కిను, తర్వాత ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏంటి సంబంధం అంటే దానికి కూడా ఏదో సమాధానం చెప్తూ సిఐడిలో పీసీఆర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ సెల్ ఉంది. సిఐడి చీఫ్ రాష్ట్రంలోని అన్ని అట్రాసిటీ కేసులకి నోడల్ ఆఫీసర్ అని చెప్పి ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. మరి ఆయన కూడా అడుగుతున్నారు మరి సివిల్ రైట్స్ అన్ని కూడా హరించేది పోలీసులే కదా అంటే దానికైనా సమాధానం లేనటువంటి ప్రశ్న సందర్భం. ఇంకా దానికి చెప్పడానికి ఏముంది? ఇది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న ఆయన చేసినటువంటి కామెంట్ ఇది బయట బాగా సర్క్యులేట్ అవుతోంది. నా తండ్రి అంత్యక్రియలు క్రైస్తవ్యంగానే చేశాను, హల్లెలూయా అంటున్నాను, దమ్ముంటే నా ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయాలి. పివి సునీల్ కుమార్ ఐపీఎస్. అయితే మరి ఈ సవాల్ ఎవరికి? వ్యవస్థక, రాజ్యాంగానిక, లేక సమాజానిక, లేదా ముఖ్యమంత్రిక? ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి సవాల్ ఇస్తున్నారు అనేది, నా ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయమని సవాల్ ఎవరికి విసురుతున్నారు అనేది ఆయన పాయింట్. ఇలాగా ప్రొవోకేట్ చేస్తూ మాట్లాడుతూ పైపెచ్చి ఇంకోటి ఏంటి, రాజీనామా చేయి, నీ మీద 1000 ఓట్లతో గెలుస్తా, కానీ నువ్వు రాజీనామా చెయ్యవు, ఇప్పట్లో నువ్వు రాజీనామా చెయ్యవు, అది నాకు తెలుసు అని చెప్పి ఇంకొక మాట మాట్లాడడం. ఇలాగ ఆయన ప్రొవోకేట్ వెళ్తున్నారు తప్పితే పాయింట్ ఏం లేదు. మరి ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి అనేది, సరే బ్యాంకులకి 1000 కోట్లు ఎగ్గొట్టాడు ఇది అంటున్న వాళ్ళు మరి తమిళనాడు గవర్నమెంట్ ఆయనకి ఇవ్వాల్సిన దాని మీద కూడా మాట్లాడాలిగా. తమిళనాడు గవర్నమెంట్ ఇవ్వదు, ఈయన మాత్రం దొంగ కింద ముద్రపడాలి. నిజంగా ఆయన తప్పు ఉంటే అప్పుడే అరెస్ట్ చేసి తీసుకెళ్లేవాళ్ళు కదా. మరి అదెందుకు ఆలోచించలేదు? అబ్బే అలాంటివి మేము పట్టించుకోం. మేము కస్టోడియల్ టార్చర్ చేసినా అక్కడ అలాంటిది ఏం జరగలేదు అని చెప్పాలి. ఆర్మీ మెడికల్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ కూడా ట్యాంపర్ అని చెప్పాలి, అవి బోగస్ అని చెప్పాలి, ఏమనంటే ఆయన ఇరుక్కొట్టుకున్నాడని ఇంకోటని చెప్పాలి. అంతే తప్ప మేము తప్పు చేసామని ఒప్పుకోం. ఏంటో కాలక్రమేణా మంచివాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఇలా మసకబారిపోవడం అనేది వ్యవస్థ చేసుకున్నటువంటి దురదృష్టమేమో అని భావించాల్సి వస్తుంది. సో రఘురామకృష్ణరాజు గారు రెస్పాన్స్ అనేది చాలా ఘాటుగానే వరుసగా ఇచ్చారు. మరింత క్రిస్ప్ రెస్పాన్స్ అనేది వెరీ సూన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ త్రూ బర్డ్ మీడియా, బికాస్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ స్పెషల్ పాడ్కాస్ట్ విత్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ ఆఫ్ ఉండి కాన్స్టిట్యుయెన్సీ మిస్టర్ రఘురామకృష్ణరాజు గారు వెరీ సూన్. సో ఆయనకి సంబంధించి ఏమైనా అడగాలి అనుకుంటే మీ ప్రశ్నల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. విల్ ఆస్క్ దెమ్. సో లెట్స్ వెయిట్ ఫర్ మోర్ క్రిస్ప్ అండ్ క్లియర్ అప్డేట్ ఆన్ ఇట్. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.